ఆనాటి రాముడు ఈనాటి మనవడు. హలో హాయ్ గాయ్స్, వీడియో చూస్తున్నారు కదా. ఓల్డ్ సాంగ్ మీద అల్లు అర్జున్ గారి పిక్స్ అండ్ వాళ్ళ తాతగారి పిక్స్తో చేయబోతున్నాం. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీడియో అయితే చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. పిక్స్ కావాలంటే కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్గా పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకోగానే మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి. ఇలా ఉంటుంది. ఓపెన్ చేస్తే తాతగారిది అండ్ అల్లు అర్జున్ గారిది ఇలా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో షాడో బాగుంటుంది. వీడియో ఇక్కడ నీట్గా ఉంటుంది. వీడియో మీరు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ఎక్స్ప్లెయిన్గా డీటెయిల్స్ చేస్తాను, చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ పైన ఫోటో క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ చేసి స్టార్ట్ సింబల్ క్లిక్ చేసి మీరు ఎవరైతే ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ పెట్టండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తాతగారి ఫోటో పెడుతున్నాను. ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి సెట్ అవుతుంది ఆటోమేటిక్గా. బ్యాక్ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ స్టార్ట్ సింబల్. ఇప్పుడు ఏదైతే ఫోటో యాడ్ చేశారో మళ్ళీ దాన్ని యాడ్ చేయండి. తాతగారిది అయిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారిది. ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ స్టార్ సింబల్. మీరు ఆ ఫోటో కాకుండా ఇంకో ఫోటో పెట్టాలనుకుంటే ప్లస్ బటన్. సెట్ అవుతుంది ఆటోమేటిక్గా. బ్యాక్గ్రౌండ్లో కూడా అదే ఫోటో యాడ్ చేయండి. ఇంతవరకు అయిపోయింది. బ్యాక్గ్రౌండ్లో కూడా సేమ్ అయ్యే తిరుగుతాయి. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక బ్రష్ స్ట్రోక్ వీడియో ఒకటి ఉంది, రివీల్ అవుతుంది ఫోటో. డౌన్ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ స్టార్ట్ సింబల్. ఆ ఫోటోని యాడ్ చేయండి, తాతగారిదే. ప్లస్ బటన్ క్లిక్ చేస్తే సెట్ అవుతుంది. అది కూడా పక్కన 3 గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్లో కూడా ఇవే పిక్స్ యాడ్ చేయండి. 3 గ్రూప్స్ ఓపెన్ చేసి కలర్ అండ్ ఫీల్ స్టార్ట్ సింబల్. ఆ 3 పిక్స్ యాడ్ చేయండి. మళ్ళీ ఇటు సరిపోండి. ఈ రెండు గ్రూపుల్లో కూడా సేమ్ అదే పిక్స్ యాడ్ చేయండి. మళ్ళీ బ్యాక్ తీసుకోండి. మళ్ళీ సేమ్ అయ్యే గ్రూప్స్లో లాస్ట్ అండ్ ఫైనల్ గ్రూప్. ఈ 3 గ్రూపుల్లో కూడా ఇదే పిక్ యాడ్ చేయండి. నీట్గా ఉంటుంది. ఇంతవరకు అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ వస్తే ఇక్కడ అల్లు అర్జున్ గారి ఫోటో ఉంటుంది. ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ స్టార్ట్ సింబల్. ఫోటో యాడ్ చేయండి. ఫోటో యాడ్ చేస్తే ఆటోమేటిక్ సెట్ అవుతుంది. ఈ 3 గ్రూప్స్లో కూడా ఇప్పుడు ఏదైతే ఫోటో యాడ్ చేశారో అదే ఫోటో యాడ్ చేయండి. ఈ ఫోటో యాడ్ చేశాను నేను, ఇదే యాడ్ చేస్తున్నాను. కొంచెం జూమ్ తగ్గిస్తున్నాను. చూసారా, ఈ 2 గ్రూపుల్లో కూడా సేమ్ ఇదే ఫోటో యాడ్ చేస్తే నీట్గా ఉంటుంది. కొంచెం జూమ్ తగ్గించుకోండి. మీరు అడ్జస్ట్మెంట్ చేసుకునే దాంట్లో ఉంటుంది. మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఓపికతో వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా ఇంతవరకు అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ 3 గ్రూప్స్లో కూడా యాడ్ చేసాం. ఇక్కడ నుంచి ఒక ఫోటో ఉంటుంది. ఈ మిగతా 4 బీట్ మార్క్ ఉన్నాయి కదా, ఈ బీట్ మార్క్లో కూడా ఇదే ఫోటో యాడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కలర్ అండ్ ఫీల్ కాపీ చేసుకోండి. పైనుంచి కాపీ లేట్ చేసి బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి పేస్ట్ లేట్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, దాని మీద ఫోటో మీద క్లిక్ చేసి ఈ టైమింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే కరెక్ట్గా అంతవరకు సెట్ అవుతుంది. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి ఆ షేప్ కిందకి తీసుకురండి. మళ్ళీ పేస్ట్ చేయండి. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి ఆ షేప్ కిందకి తీసుకురండి. మళ్ళీ పేస్ట్ చేసి మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి షేప్ కిందకి తీసుకురండి. మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్. ఇలా 5 ఫొటోస్ యూజ్ అవుతాయి. ఈ 5 ఫొటోస్లో ఫొటోస్ అన్నీ రీప్లేస్మెంట్ చేసుకోండి. మీరు పెట్టాలనుకున్న 5 ఫొటోస్ పెట్టండి. తక్కువ ఫొటోసే యూజ్ అవుతాయి, ఎక్కువ ఏం పట్టవు. మ్యాక్సిమం 7-8 పిక్సే యూజ్ అవుతాయి. లాస్ట్ ఫోటో
కొంచెం జూమ్ చేసుకున్నాం. ఇంతే వీడియో అయితే పెద్ద లెంత్గా ఏమి ఉండదు, నీట్గా ఉంటుంది. అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, సేవ్ చేసుకోండి.